Let's watch 11th National Yoga Day, Yogandhra 2025 live from Kurnool. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామాన్ని చేయకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ప్రాణాయామాన్ని చేయవచ్చు. సెకండ్కి ఒకసారి పొట్ట ద్వారా శ్వాసని బయటికి పంపించాలి. ఓకే, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, ఆల్ ఆఫ్ యూ. మై ఎన్సిసి స్టూడెంట్స్, క్లోజ్ యువర్ ఐస్, స్ట్రైట్ ఫాస్ట్, డోంట్ బెండ్ యువర్ బ్యాక్ బోన్ అండ్ నెక్. అందరు కళ్ళు మూసుకోవాలి. సెకండ్కి ఒకసారి పొట్ట ద్వారా శ్వాసని బయటికి పంపించాలి. ఈ కపాలభాతిని చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మీరు చేస్తూ వినాలి. ఒక 20 టైమ్స్ చేద్దాం. కపాలభాతి ప్రాణాయామం చేయడం వలన దీన్ని మదర ప్రాణాయామం అని కూడా అంటారు. దీనివల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాగే మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకి బరువు సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రక్త ప్రసరణను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. అలాగే ప్రకాశవంతమైనటువంటి శరీరాన్ని కూడా మనకు అందిస్తుంది. మనం ప్రాణాయామం చేయడం వలన మన ఫేస్ అంతా కూడా బాగా గ్లోగా తయారవుతుంది ఈ ప్రాణాయామం చేయడం వలన. ఓకే, నిదానంగా శ్వాసని పూర్తిగా తీసుకొని వదిలేయాలి. వదిలి స్టాప్ చేద్దాం. నెక్స్ట్ కళ్ళు తెరిచి నెక్స్ట్ వన్ నాడి శోధన ప్రాణాయామం. ఓకే, మీ లెఫ్ట్ హ్యాండ్ని ధ్యాన ముద్రలోనే ఉంచండి. అందరు కూడా ఇటువైపు ఉన్న చేతిని ధ్యాన ముద్రలో మోకాల పైన ఉంచాలి. మీ అందరు కూడా రైట్ హ్యాండ్ ఇది అవుతుంది కాబట్టి, కుడి చేయి ఇది అవుతుంది కాబట్టి మీ రైట్ హ్యాండ్ని ఫస్ట్ 2 వేలని మడిచి ఉంచాలి. మీ థంబ్ ఫింగర్ని బొటన వేలిని కుడి ముక్కు పైన ఉంచండి. రైట్ నాస్ట్రిల్ పైన ఉంచాలి. లెఫ్ట్ ద్వారా బ్రీత్ తీసుకొని లెఫ్ట్ని రింగ్ ఫింగర్తో లాక్ చేయాలి. రైట్ ఓపెన్ చేసి రైట్ ద్వారా బ్రీత్ అవుట్ చేయాలి. ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకొని కుడి ముక్కు ద్వారా వదిలేయాలి. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే గాలి వదిలేసింటామో అక్కడ నుంచి మళ్ళీ గాలి తీసుకొని దాన్ని మూసి ఆపోజిట్లో వదిలేయాలి. ఇలా చేస్తే ఒక రౌండ్ అవుతుంది. ఈ విధంగా ఒక 3 సార్లు చేద్దాం. ఎడముక్కులో నుంచి శ్వాస తీసుకోవాలి, కుడి ముక్కులో వదిలేయాలి. మరి కుడి ముక్కులో నుంచే శ్వాస తీసుకొని ఎడముక్కులో వదిలేయాలి. ఈ నాడి శోధన ప్రాణాయామం చేయడం వలన శ్వాస అలాగే రక్తపోటు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని పూర్తిగా నియంత్రిస్తుంది. దీన్ని ఫాదర్ ఆఫ్ ప్రాణాయామం అని కూడా అంటారు. ఈ 2 ప్రాణాయామాలు కపాలభాతి అలాగే నాడి శోధన ప్రాణాయామం చేయడం వలన మనకు ఎటువంటి రోగాలు మన దగ్గరకు రాకుండా ఉంటాయి. ఓకే, నిదానంగా ఎడముక్కు లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్ చేసి స్టాప్ చేయాలి. ఎడముక్కు నుండి గాలి వదిలి స్టాప్ చేద్దాం. మీ 2 చేతులని కింద ధ్యాన ముద్రలో ఉంచండి. కళ్ళు తెరిచి ఒకసారి ఇక్కడ చూడండి. శీతలి ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని నాలుకని బాగా బయటికి చాపాలి. వెన్నెముకని స్ట్రైట్గా ఉంచాలి. అందరు కూడా ఎవరు కూడా నడుముని ఉంచకూడదు. వెన్నెముకని స్ట్రైట్గా ఉంచి నాలుకని బాగా ముందుకు చాపి నాలుకని గొట్టంలాగా ఉంచి శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకొని ఒక 5 సెకండ్ల పాటు లోపల బంధించి మన ముక్కు ద్వారా శ్వాసని బయటికి పంపించాలి. ఈ విధంగా ఒక 3 సార్లు చేద్దాం. అందరు కూడా కళ్ళు మూసుకొనే చేయాలి. ఇవన్నీ కూడా కళ్ళు మూసుకొని చేస్తే మనకు ఇది ఎక్కడ ఉపయోగం అనేది మనకు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెన్నెముక స్ట్రైట్గా ఉంచాలి. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక 3 సార్లు చేద్దాం. ఈ శీతలి ప్రాణాయామం చేయడం వలన ఆకలి దప్పికలను బాగా తగ్గిస్తుంది. అలాగే శరీరాన్ని బాగా చల్లబరుస్తుంది. శరీరం చాలామంది బాడీ హీట్ అయింది అంటుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. ఒక 3 సార్లు చేయాలి. ఓకే, నిదానంగా స్టాప్ చేద్దాం. నెక్స్ట్ భ్రామరి ప్రాణాయామం. భ్రమరం అంటే తుమ్మెద. ఎటువంటి శబ్దాన్ని అయితే చేస్తుందో ఆ శబ్దాన్ని మనం ఇప్పుడు చేయబోతున్నాం. మీ 2 చేతులని మీ బొటన వేలతో చెవికములు మూసివేయాలి. హియర్స్ని లాక్ చేయాలి. మీ చూపుడు వేలిని ఐబ్రో పైన ఉంచాలి, కనుబొమ్మల పైన ఉంచాలి. మీ మధ్య వేలిని ముక్కు పైన ఉంచాలి. మీ ఉంగరపు వేలిని పై పెదవుల పైన ఉంచి చిటికెన వేలిని కింది పెదవుల పైన ఉంచాలి. 2 చేతులను కూడా ఉంచాలి. ఓకే, దీర్ఘంగా శ్వాస తీసుకొని టేక్ ఎ డీప్ బ్రీత్. శబ్దం చేస్తూ శ్వాసని బయటికి వదలాలి. ఈ విధంగా ఒక 2 సార్లు చేద్దాం. ఇంకొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి అందరూ. ఈ
ఒక్కసారి చేద్దాం. టేక్ ఎ డీప్ బ్రీత్. స్టార్ట్. మీ రెండు చేతులని నిదానంగా కిందికి దించాలి. కళ్ళు తెరవకుండా చివరి ప్రాణాయామం ధ్యానం. మీ రెండు చేతులను ధ్యాన స్థితిలోనే ఉంచాలి. కళ్ళు తెరవకుండా అందరు కూడా ధ్యానంలో కూర్చోవాలి. భ్రామరి ప్రాణాయామం చేయడం వలన ఒత్తిడి ఆందోళన బాగా తగ్గిస్తుంది. ఎప్పుడైతే మనం పని చేసి వచ్చిన తర్వాత మనకు బాగా స్ట్రెస్ అనిపించినా లేదంటే హెడేక్ లాగా ఉన్నా కూడా ఈ ప్రాణాయామం చేసుకోవడం వలన పూర్తిగా అటువంటి సమస్య నుంచి మనము తగ్గించుకోవచ్చు. చివరిగా ధ్యానం. మనం ధ్యానాన్ని కూడా చేయడం వలన భయము, కోపము, ఆందోళనలు అలాగే అలసటను, నీరసనను బాగా తగ్గిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు మనకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. ఇప్పటి వరకు ఏవైతే చేసామో వాటన్నింటిని ఒకసారి మన మైండ్లో గుర్తుకు తెచ్చుకోవాలి. గుర్తుకు తెచ్చుకోవడం వల్ల వాటిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ఉంటాం. అలాగే మనం ఎప్పుడైతే గుర్తుకు తెచ్చుకుంటామో వాటన్నింటినీ మనకు వేరే ఆలోచనలు కూడా మన దగ్గరకు రాకుండా ఉంటాయి. మ్యూజిక్ని వింటూ ఒక 2 నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. డోంట్ బెండ్ యువర్ బ్యాక్ బోన్ అండ్ నెక్. మీ నడుముని, వెన్నెముకని అలాగే తలని స్ట్రైట్గా ఉంచాలి. 2 చేతులు ధ్యాన ముద్రలో ఉంచాలి. ఓకే, మీ 2 చేతులను బాగా రఫ్ చేసుకోండి. అందరు కూడా చేతులని కళ్ళ మీద పెట్టుకొని చేతులను చూస్తూ కళ్ళు తెరవాలి. ఓకే, మనకు చివరిగా సంకల్పం ఒకటి ఉంది. అందరం కూడా మీ రైట్ హ్యాండ్ ముందుకు చాపాలి. అందరు రైట్ హ్యాండ్ ముందుకు చాపి సంకల్పం చేద్దాం. నేను ఏ విధంగా అయితే చెప్తానో అందరు కూడా అదే విధంగా పలకడానికి ప్రయత్నం చేయాలి. మనసును నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరటానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. నేను నా కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచంలో శాంతి, ఆరోగ్యము మరియు ఐకమత్యము నెలకొనేలా కంకణబద్ధుడనవుతాను. ఓకే, చేతులు కిందించాలి. చివరిగా శాంతి మంత్రం చెప్దాం. శాంతి మంత్రంతో దీన్ని సమాప్తం చేద్దాం. మీ 2 చేతులు నమస్కార స్థితిలో ఉంచండి. అందరు కూడా కళ్ళు మూసుకొని ఒకసారి ఓంకారం చెప్దాం. టేక్ ఎ డీప్ బ్రీత్ ఆల్ ఆఫ్ యూ. డీప్గా బ్రీత్ తీసుకోవాలి అందరు కూడా. ఓకే, నేను చెప్పేటువంటి శాంతి మంత్రాన్ని అందరూ కూడా పలకండి. సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయః. సర్వే సంతు నిరామయః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శ్లోకం యొక్క అర్థం వచ్చి మనమందరం సంతోషంగా ఉండాలి, మనమందరం రోగరహితులై ఉండాలి, మన అందరికీ శుభం కలగాలి. థ్యాంక్ యూ. మనకు ఈ యోగా డెమాన్స్ట్రేషన్ అందించిన మునిస్వామి వారి టీంకి మనందరి తరపున ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుతాం. ఇప్పుడు అందరూ అలాగే కూర్చోండి. అతిథులు మనకు సందేశాన్ని అందిస్తారు. ముందుగా గౌరవ కలెక్టర్ గారు తమ సందేశాన్ని అందిస్తారు. ఓకే, సో వేదిక పైనటువంటి ఆనరబుల్ మినిస్టర్ టీజీ భరత్ గారికి, అలాగే ఆనరబుల్ ఎంపీ నాగరాజ్ గారికి,
మిగతా అధికారులు, ఎన్సిసి లీడర్ అండ్ ఎన్సిసి కమాండర్ గారు, ఇతర అధికారులు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ శానిటరీ వర్కర్స్, స్టూడెంట్స్, పిల్లలు అందరికీ, ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆల్రెడీ ఎండ ఎక్కువగా ఉంది, ఎక్కువ టైం తీసుకోకుండా బ్రీఫ్గా మనం ఏం చేశామో ఇప్పటిదాకా జిల్లాలో 21st రోజు యోగాంధ్ర డే రోజు, ఇంటర్నేషనల్ యోగా డే రోజు మనం ఏం చేయాలో చెప్తూ జస్ట్ ఐ విల్ టేక్ 2 minutes. సో దాదాపు ప్రతి జిల్లాలో కూడా యోగాంధ్రకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ వాలంటరీగా స్టార్ట్ చేశాం. దీంట్లో భాగంగా ఓవరాల్గా స్టేట్లో 2 కోట్ల రిజిస్ట్రేషన్స్ టార్గెట్గా ఇస్తే దాదాపు అనుకుంటే ఇప్పుడు మన జిల్లాలోనే 10,96,000 అంటే హైయెస్ట్ ఇన్ ద స్టేట్ మన జిల్లాలోనే ఎన్రోల్ అయ్యారు. అంటే డెఫినెట్గా ఇదేంటంటే కర్నూలు జిల్లా వాసులకి ఎస్పెషల్లీ ఏదైనా ఒక కార్యక్రమం కానీ, ఒక టార్గెట్ కానీ, లేదు ఒక ఏదైనా ఈ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు అది సాధించే తపన డెఫినెట్గా మన అందరిలో కనబడుతుంది కర్నూలు జిల్లా వాసుల్లో. ఇది ఎస్పెషల్లీ అన్ని ప్రోగ్రామ్స్లో నేను చూస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామ్స్లో కూడా మనం స్టేట్లో టాప్ 5లోనే ఉంటున్నాం. సో ఇప్పుడు కూడా దాదాపు ఇంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారు. ఈరోజు కూడా ప్రోగ్రాంలో దాదాపు ఇంతమంది పాల్గొన్నారు. సో ఆల్ పార్టిసిపెంట్స్ డెఫినెట్గా నేను అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఇదే విధంగా 21st రోజు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇద్దరు 5 లక్షల మందితో వైజాగ్లో అతిపెద్ద కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మన జిల్లా మొత్తం మీద మనం దాదాపు ఒక 5,000 సెంటర్లు వెన్యూస్ ఐడెంటిఫై చేశాం. ఈ 5,000 సెంటర్లో ఈ 10,96,000 మంది, దాదాపు 11 లక్షల మంది ఆ రోజు యోగా చేస్తారు. ఈరోజు ఎలాగైతే మీరు సక్సెస్ చేశారో అదేవిధంగా ఆ రోజు ఇంతకంటే ఎక్కువ మంది ఇక్కడ అటెండ్ అవుదాం. అందరం ఇక్కడికి మళ్ళీ ఆ రోజు వస్తాం 21st రోజు. సో అందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ అండ్ మేక్ దట్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఈ కార్యక్రమానికి మా జిల్లా అధికారులందరూ వెన్నట్టు ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ప్రోత్సహిస్తున్నటువంటి చైర్మన్ యోగాంధ్ర 2025 మరియు జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కర్నూలు పార్లమెంటు సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు యోగాంధ్రలో భాగంగా కర్నూలు పట్టణంలో యోగాసనాలు చేయడానికి కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి, ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకు వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు మరియు అలాగే వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులందరికీ ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మీరు బాగా ఆలోచించాల్సినటువంటి అంశం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, అందులో భాగంగా యోగాంధ్ర కూడా మా అందరి యొక్క ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పేసి యోగాంధ్రను మార్చాలని చెప్పేసి సంకల్పించి దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యోగా డే నిర్వహించాలని చెప్పేసి తలపెట్టారంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి వర్యుల్ని మన రాష్ట్రానికి ఆహ్వానించి భారీ ఎత్తున, ఎందుకంటే నరేంద్ర మోదీ గారి యొక్క కళ ఏదైతే ఉందో యోగా డే అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసినటువంటి ప్రాజెక్టును మన ఆంధ్రలో నిర్వహించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 5 లక్షల మంది జనాభాతో దాదాపు వైజాగ్ తీర ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఒక మాసం పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా యోగా నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ యోగా చేరాలని చెప్పేసి సంకల్పించేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రతో పాటు స్వర్ణాంధ్రతో పాటు యోగాంధ్ర అంటే మన ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పేసి, ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించగలము మనము అనే ఒక సంకల్పంతో